పక్కనేనా పెడతారా? ఈయన ఒలివా వేరే వాళ్ళ కాసేపు రోజు వస్తుంటారు షాపులు కొంచెరా ఏం పేరమ్మా లక్షలు పొందారమ్మా. పార్టీలు తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకోండి మీరు కూడా మార్మల్స్కోండి. నూరా ప్రార్థనకైతే వెళ్తారు. ఏ ఊరు అసలు మీరు బేసిక్గా? ఇంకొండ దగ్గర ఉప్పరపాలెం. ఉప్పరపాలెం అయితే ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? ఇక్కడ మీకు ఇల్లు అయ్యేవా? ఊళ్ళు అన్నీ ఉండేదన్న ఇక్కడ ఉండే వ్యాపారాలు ఉన్నాయి కదా. ఇక్కడ వృత్తి వ్యాపారాలు జిప్పు వ్యాపారం అవి ఇక్కడ చేసుకుంటాం. అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఆడల మొబైల్ కూడా గ్యాస్ వ్యాపారాలు నేనైతే పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉంటుంది. మా పిల్లలు డాడీ ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం చదువుకుంటాను చెప్పి ఇక్కడే ఉంటుంది. చదువుకుంటుంది 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. స్థలం చూసి మరి ఏదన్నా సొంతగా గృహాలు ఏర్పరచుకొని అట్లా చేసుకోవచ్చు. అది లేదా రూపాయి సమకూర్చుకొని చక్కగా స్థిరపడి ఆలోచన చేసుకోవచ్చు కదా. అలా మీ మరి ఉన్న రూపాయలు జాగ్రత్త చేసుకోవడం లేదా? మీ భర్తలు బాగా వస్తున్నారా? అందులో వాళ్ళు అలవాట్లు ఉన్నాయా? మనం ఏంటంటారా, కష్టపడే రూపాయి సమకూర్చుకొని స్థిరపడి ఆలోచన చేసుకోవాలి కదా. ఇలా మీకు ఎలా ఉంది? లైఫ్ బాగానే ఉందా? హ్యాపీగా ఉందా? కష్టమని అనిపించట్లేదా? మరి మరి మీకు మంచి ఆలోచన చేసుకోవాలి కదా. ఏమా స్థిరపడి చక్కగా మంచి ఇల్లు కట్టుకొని మరి ఉండే ఆలోచన మరి మీరు చేసుకోవాలి కదా. అందుకని మీరు అట్లా రావట్లేదు, ఆలోచించట్లేదు. రక్షణ అయితే తీసుకోండి. రక్షణ తీసుకొని దేవుడిని అడగండి. దేవుడు మాకు మంచి జీవితం ఇవ్వాలయ్యా, మాకు శ్రేష్టమైన ఉన్నత స్థితిలో తీసుకురామని దేవుడిని అడిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. సరేమ్మా, ప్రార్థన చేద్దామా? దేవుడి పేరు ఏం పేరు నీ పేరు? కృప. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడైన మా దేవా, అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మరి మెరీషా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. బిడ్డకు రక్తం లేదని చెప్తా ఉన్నారయ్యా. అయ్యా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. విశ్వాసంతో వేడుకుంటున్నాం. బిడ్డను నూతన పరచండి, బలపరచండి అయ్యా. నాయన మీరు ఎక్కల నెడకని మీరు కప్పుతురండి అయ్యా. సంపూర్ణమైన క్షేమాన్ని మీరు అనుగ్రహించి కృప చూపించండి, సహాయం దయచేయండి, బలపరుస్తురండి నాయన. కృపాకరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. అనుకున్న శరీర అనారోగ్య పరిస్థితి అంతా కూడా స్వస్థపరచండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి. ఎముక అరిగిందని డాక్టర్ చెప్తా ఉన్నారయ్యా, మీరు స్వస్థపరచండి దేవా. నాయన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీ లేఖనాలు నమ్మి ప్రార్థిస్తుంటున్నాం దేవా. బిడ్డను తాకండి అయ్యా. సంపూర్ణమైన క్షేమాన్ని మీరు దయచేయండి నాయన. కృప చూపించండి, సహాయం దయచేయండి. సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తనకున్న అనారోగ్య పరిస్థితి అంతా కూడా తొలగించండి. బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారయ్యా, ప్రయాసపడుతున్నారు తండ్రి. వారు చేసే ప్రతి చేతి పనిని దీవించండి అయ్యా. సమృద్ధి దయచేయండి. ప్రతి పదవులు మీరు తీరుస్తురండి. ఆర్థిక విషయాల్లో వారికి ఉన్న లోటులన్నీ కూడా మీరు తీరుస్తురండి నాయన. కుటుంబాలను దీవించండి, సమృద్ధితో నింపండి అయ్యా. నాయన మీరు క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడి అంటున్నావు నాయన. బిడ్డల యొక్క అవసరతలు
అక్కర్లు మీరు తీర్చండి అయ్యా. మీ చిత్తమైతే ప్రభువా గత కొన్ని సంవత్సరాలుగా మరి స్థలం మంది ఉంటున్నారయ్యా. మీ చిత్తమైతే ఒక స్థిరమైన నివాసాలు ఏర్పరచుకోవడానికి కూడా మీ బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. సంపూర్ణమైన క్షేమాన్ని మీరు దయచేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా వారి హృదయాలు మీకు అర్పించుకొని నాయన మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి అయ్యా. రక్షణ ఎంతో విలువైంది నాయన. ఈ లోకములో ఉండగానే అతిక్రమాలు పాపాలన్నీ కూడా విడిచిపెట్టిన ఆయన జన్మ పాపము క్రియల ద్వారా వచ్చిన పాపమంతా విడిచిపెట్టి మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి అయ్యా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని అంటున్నావు దేవా. రక్షణ ఎంతో విలువైంది నాయన. ఇంకా ఇక్కడ రక్షణ పొందిన సహోదరులందరినీ కూడా దర్శించి రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడడానికి సహాయం దయచేయండి. నిత్య నరకాగ్ని కూడా తప్పించండి అయ్యా. ఈ బిడ్డలకు ఏదైనా సువార్త ప్రకటించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. అనేక గొప్ప కార్యాలు మీరు కుటుంబ జీవితాన్ని దర్శించండి. బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానం దయచేయండి. మరి భవిష్యత్తును ఆశీర్వదించండి, బలపరచండి దేవా. ఈ రాత్రి కాల సంబంధం ఈ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. నేను మన తండ్రి దేవుడి ప్రేమయు కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యల సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. మా పులిహార తెచ్చాము. మేము శారీస్ దుప్పట్లు అవి కూడా వచ్చుతాం. సారీ వచ్చినప్పుడు అవి కూడా తీసుకొస్తాం. కూడా చాలా మంది చర్చికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు ప్రార్థన పెడుతున్నారు. ఒక ఆయనేమో మంగళవారం, ఒక ఆయనేమో బుధవారం, వస్తూనే ఉంటాను మా దగ్గరికి. వచ్చాడు పెద్ద అక్కడే పెద్ద ఫోన్లు ఉన్నాయా? మా మినిస్ట్రీ పేరు జీసస్ మార్వెల్ మినిస్ట్రీ అని ఉంటుంది. ఒకసారి చూపిస్తాం మీకు. ఫోన్ ఏమన్నా ఫోన్ ఉంటే చూపించండి. ఫోన్ సరే.